సంగారెడ్డిలో మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతల సంబరాలు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో సంగారెడ్డి పట్టణ స్థానిక ఐబీలో మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సింలు, దుర్గయ్య, విజయ్, రామచంద్రయ్య, ప్రవీణ్తో పాటు ఎంఈఎఫ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకు కృషి చేసినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమ నేత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి సంగారెడ్డి జిల్లా పక్షాన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము. అదే సమయంలో 30 ఏళ్ల కాలంలో వర్గీకరణకు మద్దతు తెలిపినటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి ఎంఆర్పిఎస్ శ్రేణులకు కానివ్వండి, ఉద్యోగ శ్రేణులకు కానివ్వండి, రాజకీయ సంఘాల నాయకులకు కానివ్వండి, ప్రజా సంఘాలకు కానివ్వండి, ప్రతి ఒక్కరిన పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. అదే సమయంలో సంగారెడ్డిలో ఉన్నటువంటి నా మాదిగ జాతి సోదరులకు కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మరి అన్న ఇచ్చినటువంటి కార్యాచరణను భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఏ కార్యాచరణ ఉంటుందో దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలని కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క సమయాన్ని సెలవు తీసుకుంటున్నారు. ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పేసి తీర్పు ఇచ్చిందో అది చరిత్రాత్మకమైన తీర్పు. అది ముఖ్యంగా ఎంఆర్పిఎస్ అనేది ఒక సామాజిక ఉద్యమ సంస్థ. 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ అణగాడిన వర్గాల గురించి ముఖ్యంగా మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు సంబంధించి వారికి అందరికీ సమానంగా న్యాయం జరగాలని చెప్పేసి గౌరవ శ్రీ మందకృష్ణ వారి నాయకత్వంలో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి ఎన్నో కష్టాలు పడ్డటువంటి చరిత్ర ఎంఆర్పిఎస్ది. అనేక మంది స్వపక్షం, విపక్షం, మరి సొంత వాళ్ళు, బయట వాళ్ళందరూ కూడా ఎన్నో తీవ్రమైన ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా సత్యమేవ జయతే అన్నట్టుగా చివరికి అధర్మం పైన ధర్మం గెలిచిందన్న సందర్భం లోపల ఈనాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేది మనకు నిదర్శనంగా అనిపిస్తామది. నిజాన్ని చెప్పాలంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం 1994లో ప్రారంభించినప్పటి నుండి అనేక మంది తమ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారు విలువైనటువంటి కాలాన్ని కూడా కోల్పోవడం జరిగింది. ఆ కాలాన్ని తిరిగి ఎవరు కూడా తీసుకురావడం అనేది అసంభవం. అయినప్పటికీ కూడా జాతి అనేది భవిష్యత్తులో చాలా బాగుండాలి, అందరికీ ఉజ్వలమైనటువంటి అవకాశాలు రావాలని చెప్పేసి ఏదో పోరాటం చేసేవారు గౌరవ మందకృష్ణ నాయకత్వం నిజానికి చాలా అభినందనీయం, సమర్థనీయం. కాబట్టి అధర్మం పైన ధర్మమే గెలిచింది. ఎప్పటికైనా ఎన్నేళ్ళకైనా పురాణాల్లో చూసుకున్నట్టయితే, చరిత్ర చూసుకున్నట్టయితే అధర్మం మీద ధర్మమే గెలుస్తుంది. ఈనాడు అదే ఈ యొక్క తీర్పు నిదర్శనం. కాబట్టి ఈ తీర్పును సంపూర్ణంగా ఈనాడు ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలు మరియు ఎంఈఎఫ్ అనుబంధ సంఘం కలిసి కూడా ఈ ఐబీలో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా యొక్క కృతజ్ఞతలు గౌరవ కేంద్ర ప్రభుత్వానికి, గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారికి తెలియడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు జడ్జిలో కూడా అందరికీ నిజానికి మంచిగా ఆలోచన చేసి అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి మంచి తీర్పు ఇచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎంఈఎఫ్ సంగారెడ్డి తరపున ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.